హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. సలహా ఒక వ్యక్తి ప్రాణాన్ని ఎలా తీస్తుంది? ఇది నిజంగా జరిగిన సంఘటన మై డియర్ ఫ్రెండ్స్. ఒకతను ఇండియాలో జ్యోతిష్యం చెప్పే ఒక ఆమె దగ్గరికి, ఆమె పేరు క్రిస్టల్ గేజర్ దగ్గరికి వెళ్ళి తన భవిష్యత్తు చెప్పమని అడుగుతాడు. అతని గుండె బలహీనంగా ఉందని ఆ జ్యోతిషురాలు గ్రహించి అతను వచ్చే అమావాస్య వరకు మరణిస్తామని జోస్యం చెప్పడం జరిగింది. అప్పుడు అతను భయభీతి చెందుతాడు, చాలా భయపడి ఇంటికొచ్చి తన కుటుంబంలోని ప్రతి ఒక్కరికి పిలిపించి వారిలో ఈ జోస్యం గురించి చెప్తాడు. నేను అమావాస్య వరకు చనిపోతానని జ్యోతిషురాలు చెప్పిందని గట్టిగా నమ్ముతాడు. తన లాయర్ని కలిసి వీలునామాను తయారు చేయిస్తాడు. అతనిలో అలాంటి నమ్మకం వదులుకోమని ఎంతమంది చెప్పినా కూడా అతను దాన్ని పట్టు వదలకుండా అతను చేసే పనులు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆమెకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని, ఖచ్చితంగా ఆమె చెప్పింది ఖచ్చితంగా జరుగుతుందని, ఆమెకు ఏదేదో శక్తులు ఉన్నాయి, మంత్రాలు తెలుసు అని చెప్పేసి ఇతను గట్టిగా నమ్మడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఎదుటి వాళ్లకు శక్తిని ఆపాదించేది ఎవరు అంటే తనే, మనమే ఆపాదిస్తాం. తనకు శక్తులు ఉన్నాయని, తనకు మంత్రాలు వస్తాయని ఈ విధంగా ఇతను గట్టిగా నమ్మడం జరిగింది. ఈ విధంగా గట్టిగా నమ్మడం ద్వారా అదంతా నిజమేనని అతను నమ్మడం జరిగింది. అమావాస్య దగ్గర పడుతుండగా ఆయన అన్నిటికీ మరింత దూరం కాసాగాడు. ఒక నెల క్రితం అదే మనిషి సంతోషంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉరుకులు పరుగులు చేస్తుండేవాడు. ఇంత హాయిగా ఉండే మనిషి ఆమె అమావాస్య వరకు చనిపోతాం అనగానే ఆయన ఒక రోగిలాగా తయారయ్యాడు. చాలా డల్ అయిపోయాడు. ఆయనకు ప్రాణాంతకమైన గుండెపోటు వచ్చింది. తన చావుకి తనే కారణం అని తెలుసుకోకుండానే అతను చనిపోవడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాంటి వార్తలు ఇది నిజంగా జరిగిందే, కానీ ఇలాంటి వార్తలు మనందరికీ మనం వింటూనే ఉంటాం. మనలో ఎంతమంది ఇలాంటి కథలు విని ఉంటారు? ఎంతమంది ఈ ప్రపంచం నిండా మన ఆధీనంలో నిగూఢ శక్తులు ఉన్నాయని ఆలోచనలకు భయంతో వణికిపోయి ఉంటారు? అవును, ఈ ప్రపంచం నిండా అనేక శక్తులు ఉన్నాయి, కానీ అవి గూఢమైనవి కావు మై డియర్ ఫ్రెండ్స్. అదుపులో ఉంచలేనివి కూడా కావు. శక్తివంతమైన సలహాన్ని తన సుప్త చేతనం అంటే సబ్ కాన్షియస్ మైండ్లో ప్రవేశించడానికి అనుమతించి అతను తనను తానే చంపుకున్నాడు. తనను తాను నమ్మకుండా ఎదుటి వ్యక్తికి శక్తులు ఉన్నాయని బాగా నమ్మాడు. బాగా నమ్మి తను వర్క్ని స్టార్ట్ చేశాడు. అంటే అందరికి చెప్పడం, పదే చెప్పడం. అందుకే వాళ్ళను మన మనసులో ఎదుటి వాళ్ళ సలహాలను స్వీకరించే స్థితిలో ఉంటే వాళ్ళు చెప్పినట్టే జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అదేవిధంగా వాళ్ళు చెప్పింది ఏ విషయమైనా కూడా వాళ్ళు చెప్పింది అది మనకు ప్రతికూల సిచ్యువేషన్లో ఉంటే, అనుకూలంగా ఉంటే ఓకే, ప్రతికూలంగా ఉంటే దాన్ని మనం స్వీకరించొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మోసపోతావు అన్నది వాళ్ళు అన్నప్పుడు నిజంగా మనం మోసపోతాం. అయితే నీకు ఖచ్చితంగా ఏదో డిసీజ్ ఉంది, నువ్వు చచ్చిపోతావు అని డాక్టర్లు అన్నా కూడా మనం నమ్మితే ఖచ్చితంగా చనిపోవడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. రీసెంట్గా కరోనా టైంలో కూడా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు అందరూ చనిపోవడం జరిగింది. ఎందుకు? ఇక్కడ రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అనేది భయాన్ని తీసుకొని వాళ్ళని చంపడం జరిగింది. సో ఏదైతే మనం చెప్తామో ఎదుటి వాళ్ళ సలహాలు కూడా వాళ్ళు చెప్పింది కరెక్టే అని మనం నమ్మినప్పుడు మాత్రమే జరుగుతుంది. మనలో చాలా అతీంద్రియ శక్తులు మనలో ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఆలోచించే ఎదుటి వాళ్ళు చెప్పే సలహాల ప్రకారం వాళ్ళు చెప్పేది అనుకూలమైతే పర్వాలేదు, కానీ ప్రతికూల సలహాలు ఇస్తే మాత్రం దాన్ని స్వీకరించకండి, మీరు నమ్మకండి. దాన్ని రివర్స్గా వెళ్ళండి. మీరు రివర్స్గా వెళ్ళండి. నీకు చదువు రాదు, నో నాకు వస్తుంది అని చెప్పండి. ఏ టీచర్లు అయినా ఎవరైనా కూడా విద్యార్థులకు ఖచ్చితంగా మీకు చదువు రాదు, నువ్వు దేనికి పనికిరావు అన్నప్పుడు మీరు నమ్మిరు అనుకోండి, నిజంగా నాకు చదువు రాదు, నేను దేనికి పనికిరాను అని మీరు నమ్మితేనే అది జరుగుతుంది. సో మీ యొక్క నమ్మకాన్ని గట్టిగా నిలబెట్టుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఎదుటి వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు, ఎదుటి వాళ్ళ సలహాలు స్వీకరించకండి. మీరు నమ్మినప్పుడు అది నిజమవుతుంది. ఎదుటి వాళ్ళు చెప్పేది అది మనకు అనుకూలంగా ఉంటే ఓకే, ప్రతికూలంగా ఉంటే మాత్రం దాన్ని స్వీకరించకండి. ఇప్పుడు డాక్టర్లు చెప్పేది కూడా ఇప్పుడు మిరాకిల్స్ జరుగుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. డాక్టర్లు కూడా చనిపోతావు నువ్వు 1 month 2 months అన్నా కూడా నమ్మని వాళ్ళేమో బతికి డాక్టర్ల ముందే ఛాలెంజింగ్గా నిలబడ్డారు. అదే నమ్మిన వాళ్ళు నిజంగా డాక్టర్లు చెప్పిన 1 monthకే చనిపోవడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇదంతా డాక్టర్లకు కూడా ఇప్పుడు క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మన శరీరంలో ఉండే శక్తిని ఎవరు గుర్తించట్లేరు. అసలైన శక్తి మనలోనే ఉంది. మనం ఏదైతే నమ్ముతామో, ఏదైతే భయపడతామో, అది మనం భయపడే విధానం లేకుండా మనం మోసపోతామని, నేను పేదవాణ్ణి అని మనల్ని మనమే క్రియేట్ చేసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. మనమే క్రియేట్ చేసుకుని దాని ప్రకారం అది మన సబ్ కాన్షియస్ మైండ్ మన కోసం ఆ పనులు చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే మీరు ఆపాదించుకుంటారో, మీరు చెప్పుకుంటారో అదే మీరు ఖచ్చితంగా అవుతారు. ఇక్కడ ఏమంటారంటే మీ యొక్క ఐడెంటిటీని మీరే క్రియేట్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ సలహాలను బట్టి మీరు క్రియేట్ చేసుకోవద్దు. ఎదుటి వాళ్ళు మీకు చెప్పే పాజిటివ్ ఉంటే దాన్ని నమ్మండి, కానీ నెగిటివ్ దేని నమ్మకండి. మీరు నమ్మితే అది నిజమవుతుంది. ఏదైతే నమ్ముతారో అది నిజమవుతుంది. సో